గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను రాహుల్ గాంధీ అంశం మనం చర్చించుకున్నాము. అయితే ఇది ఇంకొక స్టెప్ తీసుకుందా అనిపిస్తోంది. ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంటూ రాహుల్ అంటున్నారు. ఇది జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది సార్. అయితే ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. అయితే ఇది బీజేపీకి నష్టమే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఓటర్ కార్డ్ ఆధార్తో అనుసంధానం చేస్తే బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది అంటూ ఈసీ అంటోంది. సో ఈ వివాదానికి పరిష్కారం ఏంటి సార్? అసలు ఏది సరైంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నది ఏంటి, ఎన్నికల కమిషన్ అంటున్నది ఏంటి అనేది చూస్తే అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ 5 రకాలుగా ఓటర్ల జాబితాలో అవకతవకలు ముందు పెట్టారు. ఆ 5 రకాలు ఏంటంటే, 1 డూప్లికేట్ ఓటర్స్, 2 ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ అండ్ నేమ్స్, 3 బల్క్ ఓటర్స్ ఎట్ వన్ ప్లేస్, ఒకే ఇంట్లో లేదా ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో 46 ఓటర్స్, 80 ఓటర్స్, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో 68 ఓటర్స్. అలా ఇది 3వది. 4వది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ ఫొటోస్, అసలు ఫోటోలు లేకుండా ఉన్నా కనిపించకుండా ఉండడం అనేది 4వది. 5వది ఫామ్ 6ను దుర్వినియోగం చేసుకుని ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా న్యూ ఓటర్స్ లాగా ఎన్రోల్ అయ్యారు. దీనికి కాంక్రీట్ తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అంటూ పబ్లిక్ డొమైన్లో 500 కెమెరాలు చూస్తుండగా, దేశ ప్రజలందరూ చూస్తుండగా, కోట్లాది ప్రజలే సాక్షులుగా రాహుల్ గాంధీ ఒక డాక్యుమెంటేషన్ పెట్టాడు. ఈ డాక్యుమెంటేషన్ చూసిన ఎవరైనా వెంటనే డిస్మిస్ చేయడం, ఇదంతా బోగస్, ఇదంతా ఆరోపణ, దీంట్లో ఏం విచారించాల్సిన అవసరం లేదని అనుకుంటారని అనుకోను. కానీ ఎన్నికల కమిషన్ చాలా విచిత్రంగా స్పందిస్తోంది. ఎన్నికల కమిషన్ ఏమంటోంది, నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఓత్ తీసుకొని ప్రాపర్ ఫార్మాట్లో కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది. ఆ రూల్ దేనికి, లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, ఆ రూల్ దేనికి అంటే, ఏదైనా కంప్లైంట్ ఇంకొక ఓటరు దొంగ ఓటర్ ఎన్రోల్ అయ్యాడని ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఆ రూల్. కానీ ఇదేంటి, దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ లిస్ట్లోనే ఒక మ్యాసివ్ అవకతవకలు ఉన్నాయనేది ఆరోపణ. దీనికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకోవడమా తీసుకోకపోవడంతో సంబంధం ఏంటి? ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఎవరు చెప్పినా ఎన్నికల కమిషన్ పనేంటి, ఆ ఓటర్ల జాబితాను సరి చేసుకోవడం కదా. సో ఒకవేళ తప్పు లేకపోతే మంచిదే. నీకెవరో చెప్తున్నారు, ఇంకో చూడయ్యా నీ కారు వెనకాల డీజిల్ లీక్ అవుతుంది, నీ బండి వెనకాల అన్నావు అనుకోండి, నువ్వు ఓత్ తీసుకొని నా బండి లీక్ అవుతుందని చెప్తే నేను వెళ్ళి చూస్తా అంటాడు ఎవడన్నా? నాకు అర్థం కాని విషయం. సో నువ్వు నాకు లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఆర్టీఏ కంప్లైంట్ ఇవ్వు, ఇట్లా పలానా నా ఎదురుగా పోతున్న బండి పలానా నెంబర్ బండిలో ఆయిల్ లీక్ అవుతుందని అప్పుడు చూస్తా అంటాడా? నీ కొరకే చెప్తున్నారు కదా, నువ్వు ఆపి బండి ఆపి చూసుకో. దానికి ఆర్టీఏ కంప్లైంట్ ఎందుకు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు? లేదు నీ బండి ఇంకో చూడగా గాలి లేదు టైర్లో, పంక్చర్ అయిందో చూసుకో అంటే, పంక్చర్ అయిందో లేదో నువ్వు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వు, నువ్వు పంక్చర్ అయిందని రిటర్న్గా పేపర్ మీద రాసిస్తే నేను అప్పుడు చూస్తా అంటారా? అయితే మీరు అనొచ్చు, సార్ కారు ఫ్యూయల్ లీకు పంక్చర్ లాంటిది కాదు కదా, ఓటర్ల జాబితాలకు చట్టాలు ఉంటాయి కదా, కావచ్చు, కాదని అంటలేను. ఫండమెంటల్ పాయింట్ నీ మంచి కొరకు చెప్తున్నారు, ఎవరు నీ పని కొరకు చెప్తున్నాడు కదా. ఎన్నికల కమిషన్ పని ఏంటి, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా అక్యురసీతో ఓటర్ల జాబితా తయారు చేయడం ఎన్నికల కమిషన్ పని. ఆ పనికి ఇంప్రూవ్మెంట్ అయ్యే రీతిలో ఒక కంప్లైంట్ వచ్చింది. మరి ఆ కంప్లైంట్ నువ్వు సియోమోటోగా తీసుకోవచ్చు, ఈవెన్ పేపర్లు వచ్చినా కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు, వార్తలు వచ్చినా తీసుకోవచ్చు, ఎవరైనా చెప్పినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేస్తాను, నాకు అప్పుడప్పుడు ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది, సార్ మీరు తొందరలో ఒక పార్ట్ తప్పు చెప్పినట్టున్నారు, ఒకసారి వెరిఫై చేసుకోండి సార్ అన్నాను అనుకోండి. నేను వెరిఫై చేసుకుంటా తప్ప, నేను తప్పు చేశానని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒక ఓత్ తీసుకొని ఒక అఫిడవిట్ నాకు పంపి నేను అప్పుడే వెరిఫై చేస్తా అంటాడా? నా మంచి కొరకు చెప్తున్నాడు. సో ఇప్పుడు అయినా ఎవరు చెప్తున్న వ్యక్తి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అది కూడా ఏమైనా నార్మల్గా
రోడ్ సైడ్ రోమియో కాదు చెప్పేది. భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత ఎంత ఇంపార్టెంటో ఒక ఉదాహరణ చెప్తాను. ఏ ఎన్నికల కమిషన్ అయితే రాహుల్ గాంధీని నువ్వు దేశానికి క్షమాపణ చెప్పు, నువ్వు లేదంటే అపవాదు మోపకు అంటున్నాడో, ఆ ఎన్నికల కమిషనర్లు ఎంపికల సెర్చ్ కమిటీలో కూడా ఉంటాడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రధానమంత్రి, ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రితో పాటు ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో భాగం. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పొజిషన్. మీరేదో నార్మల్ పొలిటీషియన్ మాట్లాడాడు నేను ఎందుకు రియాక్ట్ అవుతా అన్న అర్థం ఉంటుంది. నా అభిప్రాయం అది కూడా అనద్దు. ఎవరు చెప్పినా కూడా నా పని ఇంప్రూవ్మెంట్కు చెప్పితే నేను దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నా పని ఇంప్రూవ్మెంట్, ఎన్నికల కమిషన్ పని ఓటర్ల జాబితాను సరిగా ఉంచడం. దానికి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, తప్పేంటి? ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డ్రైవర్ చెప్పినా చూడవచ్చు, దానికి ఏమున్నది? ఆ డ్రైవర్ చెప్పిననుకో, సార్ మా పక్కింటోడు ఇట్లా అంటున్నారు సార్, ఇట్లా తప్పులు ఉన్నాయంటే అట్లనా బాబు, నాకు ఆఫీస్ మీద కోసం గుర్తే వెళ్ళి వెరిఫై చేస్తా అనాలి. కానీ డ్రైవర్వా నీకేం పని, నువ్వు ఓతివు అంటారు ఎవడన్నా. అయినా రాహుల్ గాంధీ ద లీడర్ ఆఫ్ ద పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్. మరి అంతకన్నా ప్రాధాన్యత ఏమున్నాయి? నిన్ను నియమించిన వాళ్ళలో ఆయన ఎవరు కదా. ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించే ప్రక్రియలో అపోజిషన్ లీడర్ భాగం. అలాంటి ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ముందు కొన్ని ఆధారాలు పెట్టారు. ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? ఆధారాలు నిజమా కాదా చూడటానికి. ఇక ఆయన డ్రా చేసిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్? మహదేవ్పురం అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే జరగలేదు, దేశమంతా జరిగాయి. మహారాష్ట్రలో, హర్యానాలో కూడా ఇలాగే ఓట్ల చోరీ జరిగింది. 2024 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ, బీజేపీ ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. దానికి రియాక్ట్ కమ్మని ఎన్నికల కమిషన్ చెప్పడం లేదు. దే ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. కానీ ఇక్కడ ఒక ఓటర్ల జాబితాలో లోపం ఉంది, తప్పులు ఉన్నాయనేది అయితే ఇట్ ఈస్ నాట్ సర్కమ్స్టెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా. ఒక ఫ్యాక్చువల్గా కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటి? ఎన్నికల కమిషన్కు ఒక్క మాట చెప్పమనండి. ఓట్ తీసుకుంటలేడు, ఓట్ తీసుకుంటే మంచిదే. మరి రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటాడో రాహుల్ గాంధీ చెప్తాడు. సమస్య రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్కే కాదు కదా. నేను ఒక పౌరునిగా ఓటర్ల జాబితాలో తప్పులు ఉండొద్దని కోరుకుంటున్నాను. నేను ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను, చూడండి ఇంకో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను, ఇంకా ఇన్ని రకాల తప్పులు ఉన్నాయట, మీరు వెరిఫై చేయండి అని అంటున్నాను. సో దానికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకొని ఇస్తలేడు అంటే రాహుల్ గాంధీ ఓట్ తీసుకుంటే నాకేందండి? రాహుల్ గాంధీ ఓట్ తీసుకుంటాడా, కోర్టుకు వెళ్తాడా, రాహుల్ గాంధీ ఏం చేస్తాడా, రాహుల్ గాంధీ బాధది. కానీ ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియ గురించి రాహుల్ గాంధీ సమస్య కాదు కదా, ఇది దేశ ప్రజలందరి సమస్య కదా. మీరు దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? రాహుల్ గాంధీకి చెప్పండి, ఏమైనా చెప్పుకోండి. కానీ దేశ ప్రజలకైతే రెస్పాన్సిబుల్ కాదా? పోనీయండి. రాహుల్ గాంధీ ఇంకేం అడుగుతున్నాడు? మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి డేటా అంటున్నాడు. దీనికి అభ్యంతరం ఏంటండి? ఇవాళ డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి రోజు చెప్తున్నాడు. యూపీఐ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే టాప్లో ఉన్నాం. 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రోజు ఆన్లైన్లో జరుగుతుంది. కోట్ల విలువైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. 100,000 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇంత ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంత పెరిగినప్పుడు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇస్తే సులభంగా వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా అని. చాలా ఈజీ కదా. ఇప్పుడు మీకు మీకు ఒక 100 పేజీల ఆర్టికల్ ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది 400 పేజీలు. ఈ 400 పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు గురించి నేను తెలుసుకోవాలి. ఆ 400 పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు రెఫరెన్స్ ఎక్కడుంది అంటే నేను 400 పేజీలు చదవాలి. 400 పేజీలు చదివితే నేను కోరుకున్న ఆ పర్టిక్యులర్ కేసు రెఫరెన్స్ 230 పేజీలు ఉండొచ్చు, 60 పేజీలు ఉండొచ్చు, 371 పేజీలు ఉండొచ్చు, 399 పేజీలు కూడా ఉండొచ్చు. కానీ నేనైతే 400 పేజీలు చదవాలి కదా. దానికన్నా నేను కంప్యూటర్ను ఉపయోగించి కంట్రోల్ కొట్టి సెర్చ్ చేస్తే ఇంకో ఫలానా క్యోటో ఓలన్ కేసు గురించి లేదా మేఘచంద్ర సింగ్ కేసు గురించి
ఈ జడ్జిమెంట్లో ఎక్కడ ఉన్నది అని కనుక నేను పెడితే 400 పేజీలలో మేఘచంద్ర సింగ్ అని ఎక్కడ కనబడ్డా చూపెడుతుంది. నాకు ఎంత ఈజీ వెరిఫికేషన్ అవుతుంది. ఇందుకొరకు అడుగుతున్నాము, దీంట్లో ఏమన్నా ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వడానికి. ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే మిషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనము. ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? నువ్వు ఇచ్చేది ఏమున్నది, ఒక పెన్ డ్రైవ్లో ఇస్తావు డేటా. మ్యానిపులేట్ ఎట్లా అవుతుంది? ఆయన పెన్ డ్రైవ్ అయినా మార్చుకుంటే మారిపోతుందా? నీ ఒరిజినల్ డేటా నువ్వేమి నీ దగ్గర ఉంటుంది కదా. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కూడా పనిచేయడం మానేసింది అని అంటున్నారు. చూడాలి, నేను కూడా వెరిఫై చేస్తున్న వీలు కాలేదు. ఈసీఐ వెబ్సైట్ పనిచేస్తుందా లేదా. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈసీఐ వెబ్సైటే పనిచేయడం ఆగిపోయిందని, అప్పుడు మా క్లోజ్ అయిందని అంటున్నారు. మరి సో నేనంటున్నది అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే నష్టం ఏంటి? నీ సోర్స్ నీ దగ్గరే ఉంటుంది కదా, ఒక పెన్ డ్రైవ్లో ఇవ్వడమే కదా. పెన్ డ్రైవ్లో ఇచ్చిందని ఏమైనా వాళ్ళు వెరిఫై చేసుకోనియండి. వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంకో లేవు పలానా రిపీట్ అని అన్నారనుకోండి, మీ దాంట్లో ఒరిజినల్ దాంట్లో చూడండి, లేదు వాళ్ళకి కావాలని అందులో జ్యోతి అని యాడ్ చేసి, ఇంకా చూడు ఇది బోగస్ ఓటు జ్యోతి ఉత్తరప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉన్నారు ఆమె టీవీ యాంకర్ అన్నారు అనుకో, నువ్వు చూడు అయ్యా అది మీ దాంట్లో మీరు యాడ్ చేసుకున్నారు, నా ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ఇంకో చూడండి అందులో జ్యోతి అన్న పేరే లేదు కదా, అది మీరు యాడ్ చేసుకొని నా ఉన్నాడు ఎట్లా అని చెప్పొచ్చు. ఏముంది, అట్లా ఎవడన్నా యాడ్ చేసుకుంటే వాడే పిచ్చోడు అవుతాడు కదా. అందువల్ల ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ ససేమిరా ఇవ్వనంటుంది. దీనికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. పోనీ దీనికి ఏదన్నా క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ చెప్పమని ఎన్నికల కమిషన్ కానీ, ఎన్నికల కమిషన్ను అడ్డగోలుగా డిఫెండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వరు? పోనీ ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకండి, మిషన్ రీడబుల్ ఫామ్ అంటే ఒక స్కాన్ చేసో ఫోటో తీసో ఆ మిషన్ ఉపయోగించి చదవగలిగేది, ఆ ఫామ్లో కూడా ఇవ్వమంటున్నారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ అంటారు, ఆ ఫార్మ్లో కూడా ఇవ్వమంటున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే మాన్యువల్గా మాత్రమే మీరు వెరిఫై చేసుకునేలా డేటా ఉంటుంది. మాన్యువల్గా వెరిఫై చేయడానికి 40 మంది 30 to 40 పీపుల్ రాహుల్ గాంధీ నియమించి ఎక్స్పర్ట్స్ను డేటా అనలిటిక్స్లో అనుభవం ఉన్న వాళ్ళను 6 నెలలు తీసుకుంటే 6.5 లక్షల మహదేవ్పురం ఓటర్ల వెరిఫికేషన్ జరిగింది. అందులో ఒక్క చిన్న తప్పు జరిగినా మళ్ళీ ఎలక్ట్రల్ కమిషన్ అంటారు కదా, ఇంకో తప్పు చూడు క్రిమినల్ డిఫమేషన్, మా మీద పరువు నష్టం వేసి అంటారు. మరి మాన్యువల్గా ఎంత తప్పులు జరిగాయా ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్లో అనివార్యంగా మీకు ఎక్కడో కానీ జరుగుతుంది. సో మీకు ఉదాహరణకు జ్యోతి అనే పేరు ఉత్తరప్రదేశ్ జాబితాలో ఉందా అని చూస్తా, ఆడ పొరపాటున జ్యోతిందర్ సింగ్ అని ఉందనుకో, నేను సడన్గా చూసా జ్యోతి అనుకోని చూసి తెలంగాణ ఓటరు అక్కడ ఎట్లుంది అనొచ్చు. అదే నీకు నాకు మెషిన్ రీడబుల్ ఫామ్లు ఇస్తే నేను ఇంటర్ అడ్రస్ అన్నిటితో వెరిఫై చేస్తాను కదా, మిస్ అవుతానా? అవకాశమే లేదు కదా. సో అందువల్ల ఒక 5-6 పారామీటర్లు ఇస్తాను, నేమ్, ఇంటర్ అడ్రస్, ఎపిక్ నెంబర్, ఫోటో, ఇవన్నిటి పెట్టి ఈ ఓటర్ మళ్ళీ ఇంకో చోట కూడా ఉన్నారా, నాగేశ్వర్ అనేవాడు మధ్యప్రదేశ్లో ఉన్నాడా అంటే అయిపోతుంది కదా. దీనికి ప్రాబ్లం తమిళనాడులో ఉన్నాడా, లేకపోతే ఏమవుతుంది నాగేశ్వరన్ అనే ఓ తమిళనాడులో ఉంటాడు, నాగేశ్వర్ అని తెలంగాణలో ఓటరు. ఈ నాగేశ్వరన్కి ఎంత తేడా, ఏఎన్ తేడా. మాన్యువల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏఎన్ అనేది మిస్ కావచ్చు. చూడు తప్పు చెప్పిండు ఎన్నికల కమిషన్, చూడు నాగేశ్వర్ అనే ఓటరు తమిళనాడులో ఎన్రోల్ అయి ఉన్నాడని అబద్ధం ఆడినరు, పరువు నష్టం అంటారు. అయ్యే ఈ బాధ మాన్యువల్గా ఉన్నప్పుడు తప్పులు. అదే మిషన్ అనుకోండి, ఒకటేసారి 6 పారామీటర్లు ఇస్తారు. కే నాగేశ్వర్, ఇంకో పలానా ఏరియా, పలానా అసెంబ్లీ సెగ్మెంట్ ఓటరు, ఆయన ఏజ్ ఇంత, ఆయన ఈ ఎపిక్ నెంబర్ ఇంత, చలో ఈ పేరుతో ఇంకెక్కడన్నా ఉందా, ఆయన ఫాదర్ నేమ్ ఇది అని. సో అప్పుడు ఆటోమేటిక్గా మిషన్ చెప్పేస్తుంది. ఒకటంటే తప్పు చెప్పొచ్చు, నాగేశ్వరన్ మిషన్ కూడా తప్పు చేసింది అనుకో, మా ఫాదర్ పేరు అన్నైతే కలవే కదా. సో ఇది ఒక్కొక్కటి చూడాలి. అప్పుడు నాగేశ్వరన్ ఫాదర్ పేరు ఏంటి, అది కూడా సదాశివరావు, మా ఫాదర్ పేరు సదాశివన్ అని ఉందనుకో పొరపాటున, 2 కలవకపోతే మళ్ళీ చూడాలి. ఎంత ప్రాక్టికల్గా ఇబ్బంది అయ్యా నేను అనేది. అయ్యా ఎన్నికల కమిషన్ మీకు ఏం కష్టం, ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు ఏ తప్పు జరగలేదు అని మీరు నమ్ముతుంటే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు, అది బోగస్, ఆయన దేశద్రోహానికి పాల్పడుతున్నాడు అనుకుందాం. మీరెందుకు మీకేం ప్రాబ్లం? మరి రాహుల్ గాంధీ పక్క పెట్టండి, దేశ ప్రజలంతా అడుగుతున్నారు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వండి.
మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వండి, వాటిని వెరిఫై చేసుకుంటామంటున్నారు. రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇవ్వండి, నాలాంటి వాళ్ళకి ఇవ్వకండి, మీలాంటి వాళ్ళకి ఇవ్వకండి. నన్ను అడుగు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ కాదు కదా. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలా అంటే అది దేశ రక్షణ ఎందుకు చెప్తా ఉన్నారు? చెప్పకండి. అది ఇదేమన్నా నేషనల్ సీక్రెటా? ఇదేమన్నా జాతీయ భద్రతా రహస్యమా? ఇదేమన్నా యుద్ధ భూమిలో ఆపరేషనల్ రహస్యాలా? ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటంటే చెప్పడానికి ఇంకేం అడుగుతున్నారు? సీసీటీవీ ఫుటేజు అంటే నాగేశ్వర్ అనే ఓటరు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేసి, మళ్ళీ పక్కన వరంగల్ ఓటర్లు వేసి, కరీంనగర్లు వేసి, మౌలాలి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లు వేసి, దాన్ని ఎట్లా వెరిఫై చేయాలి? వాళ్ళ వేసిండు అన్నట్టు అనుమానం వచ్చింది అనుకోండి, అయ్యా సీసీటీవీ ఉప్పల్ది, వరంగల్ది, కరీంనగర్ది, జూబ్లీ హిల్స్ తీసి ఇంకో నాగేశ్వరం అంటాడు 4 చోట్ల కనబడ్డా, ఒక జన కూడా సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మన అపార్ట్మెంట్లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చాడా లేడా అంటే మనం ఏం చేస్తాం? సీసీటీవీ తీసి వచ్చిండా లేదా చూస్తాం కదా. ఈ సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ఏంటండి? ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో సీసీటీవీ ఫుటేజ్ దాచుకోవడానికి ఒక 5 ఏళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏంటి ప్రాబ్లం? ఎన్నికల కమిషన్కు మేము లేదు, డిస్ట్రాయ్ చేస్తాం, చేసేసినాం, అయిపోయింది. అది 45 రోజులు దాచేస్తాం, తర్వాత ఉంచాం. అరే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ మీకు, దీనికి నాకు నిజంగా అర్థమే కాదు. మీరు ఏ తప్పు జరగబోతే ఎందుకు బాధ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ప్లేస్ లేదా ఇండియాలో? అది ఏముంది డేటా స్టోరింగ్ అనేది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు రీజన్? ఇప్పుడు ఇన్ని తప్పులు ఎన్నికల కమిషన్ కనబడుతుంటే మళ్ళీ మీరు ఇంకా రివర్స్లో నేనే అటాక్ చేస్తాను ఎట్లా? 4వది, ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా రెస్పాండ్ కావాలి? విమర్శను ఇప్పుడు కూడా హుందాగా స్వీకరించాలి. విమర్శిస్తే అదేదో దేశద్రోహంలాగా, ప్రశ్నిస్తే అదేదో దాడిలాగా ఎన్నికల కమిషన్ చూడడం ఏంటంటే నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది కదా. ఇన్స్టిట్యూషన్స్ బాగుపడేదే ప్రశ్నించడం వల్ల కదా. ప్రశ్నించడం అంటే దాడి చేయడం అవుతుందా? ప్రశ్నించడం అంటే దాడి చేయడం కాదు కదా. ఎన్నికల కమిషన్ ఆ రకమైన డిఫెన్సివ్లకు ఎందుకు పోతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇంకేం అడుగుతున్నారు? అయ్యా వీవీప్యాట్ మిషన్స్ ఉన్నాయి, ఆ డేటా ఇవ్వండి అంటారు. అవి కూడా డిస్ట్రాయ్ చేసి పడేసినాం. అది కూడా ఏంటి? మీరు ఎక్కడో ఒక చోట అక్కడొక్క పోలింగ్ బూత్, ఇక్కడొక పోలింగ్ బూత్ కాదు, ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ శాంపుల్. ఇప్పుడు ఒక 10% నియోజకవర్గం 543 సీట్స్ ఉన్నాయి. 54 సీట్లలో మీరు వీవీప్యాట్ మిషన్లను లెక్కించండి, ఏమవుతుంది? కొంపలే ముడుతాయండి. వీవీప్యాట్ మిషన్ అంటే మనం బటన్ నొక్కినప్పుడు ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి ఒక డబ్బాలో పడతాయి. మన కళ్ళ ముందర మన ఎన్నికల ఓటేసిన అందరూ తెలుసు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ డేటాను ఆ వీవీప్యాట్ మిషన్లలో లెక్క పెట్టిన వాటితో కంపేర్ చేయండి. ఒక 10% కంపేర్ చేయండి, ఏమవుతుంది? ప్రజాస్వామ్యానికన్నా ఇంపార్టెంట్ అయితే ఏం కాదు కదా. సో ఒక 10% స్టాటిస్టికల్ అంటే మేము చెయ్యం, మేము అక్కడ ఒకటో రెండో చేస్తాం అంతే. అసలు వీవీప్యాట్ మిషన్లు పెట్టింది ఎందుకు? వాటిని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినాయి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఈవీఎంలో ఓటు వేసింది సరిగానే పడుతుందా లేదా వెరిఫై చేసేటువంటి వ్యవస్థ వీవీప్యాట్ మిషన్స్. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్కు పేపర్ ఓటింగ్ ద్వారా ఆడిట్ చేయడం కరెక్టా కాదా అని. ఈ ఆడిట్ చేయడానికి నేను మీరు ఒక 10% కాన్స్టిట్యున్సీలో ఆడిట్ చేస్తే ఏం కొంపలు పుడతాయండి? నాకు అర్థం కాని అంశం. లేదు, ఒక 5% అసెంబ్లీ సెగ్మెంట్లో బ్యాలెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి, లేదంటే ఒక 1% కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి కంపేర్ చేయండి. దీనికి మేము చెయ్యం. అసలు ఎన్నికల కమిషన్ దేనికి మేము ఇవ్వమంటే అసలు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియను ఎందుకు బీజేపీ ప్రభుత్వం మార్చింది? సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్ట్రానిక్ ఫామ్లో సుప్రీంకోర్టు ఇవ్వమని అనలేదు కదా అంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది మీరు అమలు చేశారా? సుప్రీంకోర్టు ఏమన్నది? ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ రీత్యా చాలా ఇండిపెండెంట్గా అటోనమస్గా ఉండాలి. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెమోక్రసీకి మూలము. అందువల్ల అటానమస్గా ఉండాలి కనుక దాని సెలక్షన్ ప్రాసెస్ పొలిటికల్లీ ఇంపార్షియల్ ఉండాలి. అది ఉండాలి అంటే ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా
ఎన్నికల కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషన్ల నియామక ప్రక్రియలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలా తప్పేంటి నాకు అర్థం కాదు. కానీ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చట్టం చేసి చీఫ్ జస్టిస్ అవసరం లేదు, సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉంటారని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టరు, సీనియర్ క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళే కదా, ఇంకేముంది అంటే మాకు కావాల్సిన అధికారులను మేము పెట్టుకుంటాం. మీకు కావాల్సిన అధికారులను పెట్టుకునేలా మీరు చట్టాన్ని సవరించిన తర్వాత అలా పెట్టుకోబడిన అధికారులు ఇన్ని తప్పులు చేస్తుంటే మేము ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వం, మేము వీవీప్యాట్ మిషన్లను ఎక్కువ వాటిని వెరిఫై చేయము, మేము సీసీటీవీ ఫుటేజ్ ఉంచుకోము, మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వము, మేము ట్రాన్స్పరెంట్గా ఉండము, మమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే అది దాడిగానే భావిస్తాం, కావాలంటే పరువు నష్టం కేసేస్తాం మీ మీద అని. ఇది ఎక్కడ ఆశ్చర్యం? ఇది కాక మేము ఫైనల్ ఓట్ కౌంట్ నెల రోజుల తర్వాత చెప్తాం. ఫైనల్ ఓట్ కౌంట్కు ఇనీషియల్ ఓట్ కౌంట్కు 1000 ఓట్లలో తేడా ఉంటుంది. అది ఆశ్చర్యం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది ఇట్లా? సో నిజంగా ఎన్నికల కమిషన్ అనేది ఇంత పారదర్శకత లేకుండా ఎందుకు ఉండాలి? ఇంత జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఉండాలి? నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా? ఓట్ల చోరీ వల్లనే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా? ఇవి రాజకీయ ఆరోపణలు. నేను రాజకీయ ఆరోపణల జోలికి మళ్ళీ కూడా చెప్తున్నా, వెళ్ళడం లేదు. ఇది మహదేవపురంలోనే జరగలేదు, దేశమంతా జరిగిందా? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. లీవ్ ఇట్ టు పొలిటికల్ డిస్కోర్స్. కానీ సీరియస్ అకాడమిక్ డిస్కోర్స్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని కల్పించే పని ఎందుకు చేయకూడదు? దీనికి పరిష్కారం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చేపట్టారు. దాని మీద మీరు మళ్ళీ విమర్శిస్తున్నారు కదా అంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దని ఎవరనలే, అది చేపట్టడం మంచిది. కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, అయ్యా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని బీహార్లో 7.9 crore ఓటర్లు ఉన్న రాష్ట్రంలో 4.9 crore నియర్లీ 3.9 crore నియర్లీ 4 కోట్ల ఓటర్లను 2 నెలల్లో ఎట్లా వెరిఫై చేస్తారో అన్నారు. ఇప్పుడు 65 లక్షల ఓట్లు తగ్గిపోయాయి బీహార్లో. ఇందులో ఉమెన్ ఓటర్లు గణనీయంగా తగ్గారు. అసలు బీహార్లో మైగ్రేషన్ ఉమెనా మెన్ అవుతారా అన్న చెప్పండి? ఎవరికైనా తెలుసు కదా, బీహార్ నుంచి ఎక్కడి నుంచైనా మైగ్రేషన్ అయ్యేది పురుషులే మొదలు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేది. కానీ మహిళల ఓట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎలక్షన్ కమిషన్ పెట్టిన అడ్డగోలు నిబంధనల వల్ల. సో మీకు సుప్రీంకోర్టు అడిగింది, అయ్యా ఆధార్, రేషన్ కార్డు మీకు వీటిని తీసుకొని ఎన్నికల ఓటర్గా నమోదు చేసుకోండి అన్నారు. లేదు, పాస్పోర్ట్ ఉంటే నమోదు చేసుకుంటాం కానీ ఆధార్ ఉంటే చేసుకోమంటుంది ఎన్నికల కమిషన్. అసలు పాస్పోర్ట్ ఎన్నికలు వస్తుంది, ఆధార్తో వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆధార్తోనే పాస్పోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆధార్ మాత్రం చెల్లదంటున్నారు ఓటర్కు. ఆధార్ పక్క పెట్టండి. లాస్ట్ 5 ఎలక్షన్స్లో ఓటు వేసడానికి ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎపిక్ కార్డు కూడా చెల్లదంటున్నారు బీహార్లో. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? మీరిచ్చిన ఎపిక్ కార్డే చెల్లదంటే ఎట్లా? ఆధార్ కార్డు చెల్లదంటే ఎట్లా? ఆధార్తోనే కదా మిగతా ఇచ్చేది. ఆధార్లో అవకతవకలు ఉంటాయి. ఆధార్ ఉంటే పాస్పోర్ట్లు ఉండవా? నకిలీ పాస్పోర్ట్లు ఎన్ని చూపెట్టామంటారు? కార్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనట, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనట. అవి బోగస్ రావాలనుకుంటే ఏదైనా బోగస్ వస్తుంది. ఆధార్ వచ్చినప్పుడు ఇవి రావా? ఆధార్ పెట్టినప్పుడు ఏమన్నారు? దీన్ని మించింది లేదు, ఇది పర్ఫెక్ట్ మెకానిజం. ఇప్పుడేమో ఎన్నికల కమిషన్ ఆధార్ బోగస్ అంటుంది. మరి ఆధార్ బోగస్ అని ఎన్నికల కమిషన్ అంటే ఆధార్ కన్నా విశ్వసనీయత ఏంటా? బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ అంటారు, స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఆధార్ అంటారు, పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ అంటారు, ప్రతిదానికి ఆధార్ అంటారు. ఇప్పుడు కూడా ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం చేస్తామంటున్నారు. బీహార్లో ఆధారంగా ఓటర్గా నమోదు చేసుకోమంటున్నారు. కానీ లాజిక్ ఉందా ఎన్నికల కమిషన్ చెప్పేది? అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం, సంపూర్ణ క్రాంతి ఉద్యమం, జయప్రకాశ్ ఉద్యమం, అవన్నీ రాజకీయపరమైన కామెంట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దెమ్. నేను అడుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ అనే ముఖ్యం కాదు, అక్కడ రేజ్ చేయబడ్డ క్వశ్చన్ చాలా సీరియస్. ఓటర్ల జాబితా క్లీన్గా ఉండాలి, ఓటర్ల జాబితా అక్యురేట్గా ఉండాలి. 1000 ఓట్లు అవకతవకలు జరిగితే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రహసనంగా మారుతుంది. ఎన్నికల కమిషన్ ప్రోయాక్టివ్గా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది పోయి మేము గిరిగీసుకొని ఉంటాం, మమ్మల్ని ఏది అడిగినా అది మమ్మల్ని దాడిలాగానే భావిస్తాం, మా తప్పును ఏది మీరు చూపెట్టినా అది పరువు నష్టం కిందనే భావిస్తాం. ఈ రకమైన వైఖరి ఎన్నికల కమిషన్ గౌరవాన్ని తగ్గిస్తుంది.
ఎన్నికల కమిషన్ పట్ల ప్రజలకున్న విశ్వసనీయతను తగ్గిస్తుంది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం చట్టాన్ని సవరించి ప్రభుత్వము ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేలా వెసులుబాటు తెచ్చుకున్నాక ఈ వైఖరి రాహుల్ గాంధీ ఆరోపణలకు బలాన్ని చేకూరుతుంది. ఎక్కడో ఒక చోట అధికార పార్టీకి ఎన్నికల కమిషన్కు నెక్సెస్ ఉందేమో అనే అనుమానాన్ని బలపోతం చేస్తుంది కదా. ఎస్ సార్. ఇకపోతే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నేతలు కూడా వెయిట్ చేస్తున్నారు సరైన సమయం కోసం అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ బీజేపీ షురూ అయ్యింది అని అనుకోవాలా ఏంటి సార్? ఆపరేషన్ కమలం కొత్త షురూ అయినది ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు ఆగిపోయేది కాదు. సో ఆపరేషన్ కమలం ఏంటి తెలంగాణలో అంటే, ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని వీలైనంత ఎక్కువ మందిని తమ పార్టీలోకి తీసుకోవాలి. ఇది 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని రచించింది. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్ ఇలా దఫాలుగా, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఇలా దఫాలుగా చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి ఈటల రాజేందర్ వెళ్ళి చర్చలు కూడా జరిపారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో చేరికల కమిటీ వేశారు. కానీ ఆ తదనంతర పరిణామాల్లో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. చేరికలు ఆగిపోయాయి. అందువల్ల 2023 ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగము ఈ ఇతర పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ అంటారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆకర్షించడం. అందుకే ఇవాళ రామచంద్రరావు అనేది చూశాను. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ ఇది డిస్క్వాలిఫికేషను, ఈ మధ్య జడ్జిమెంటు, మళ్ళీ ఉప ఎన్నిక, ఈ పంచాయతీ ఉంటుంది. అందుకే బహుశా మాజీలు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఫామ్ హౌస్ ఆపరేషన్ జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాని పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చూపెట్టారు. అప్పుడు బీజేపీ ఏమన్నది, ఈ ఫామ్ హౌస్ అంతా బోగస్, ఇది బీజేపీని కావాలని బదనాం చేయడానికి, బిఎల్ సంతోష్ను బదనాం చేయడానికి చేస్తున్న పని, ఇది కేసీఆర్ నాటకం అన్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నాడు. ఆయన ఆ రోజు ఫామ్ హౌస్ ఆపరేషన్లో ఇది వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మీకు అయితే. అప్పుడు మనకు చెప్పింది ఏంటంటే, గువ్వల బాలరాజు పార్టీ పట్ల నిబద్ధతతో ఈ విషయాన్ని కేసీఆర్ చెప్తే కేసీఆరే వాళ్ళని పంపించి పట్టింపజేశాడు అని, పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ అని. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి, ఆల్రెడీ ఆ ఫామ్ హౌస్ ఆపరేషన్లో అప్పటి ఎమ్మెల్యే ఒకరు చేరారు, ఇంకా ఒకరిద్దరు చేరుతారంటున్నారు. దీన్ని బట్టి ఆనాటి ఫామ్ హౌస్ ఆపరేషన్ నిజమే అని అర్థమవుతుంది కదా. అది కేసీఆర్కు ముందస్తుగా సమాచారం రావడం వల్ల, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల దాన్ని రివర్స్గా, దాన్ని ఒక రకంగా నిఘా ఆపరేషన్గా, స్టింగ్ ఆపరేషన్గా మార్చుకొని బీజేపీ పైన అటాక్ చేశారు. కానీ అది రియాలిటీలో దట్ వాజ్ నిజమని. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని భారీ సంఖ్యలో లాటానికి బీజేపీ ప్రయత్నించిందని అర్థమవుతుంది ఇప్పుడు. సో అందువల్ల కాంగ్రెస్లో ఉన్న అసంతృప్త నేతలకు కూడా గాలం వేస్తున్నారని నాకున్న సమాచారం. అయితే కొంతమంది మంత్రులకు కూడా 2027 నాటికి, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు 2025లో ఉన్నాం మనం, కొంతమంది కాంగ్రెస్ మంత్రులకు, లేకపోతే మంత్రి పదవి ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలకు బీజేపీ గాలం వేయవచ్చు 2027 నాటికి అని. ఎందుకంటే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ జమిలీ ఉంటే 2029లో ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మాజీలతో మొదలుపెట్టి అప్పుడు లేటెస్ట్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ మినిస్టర్స్ కూడా బీజేపీ టార్గెట్ చేయవచ్చు అని. అది కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ, మంత్రులైతే కాంగ్రెస్, ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ కూడా. ఇది మొదటిగా బీజేపీ అనుసరిస్తున్న ఆపరేషన్ కమలంలో, తెలంగాణ ఆపరేషన్ కమలంలో మొదటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే, బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఏదైనా చీలికలు వస్తాయా అని బీజేపీ ఎదురు చూస్తోంది.
అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ నడుస్తుంది. కేటీఆర్ అండ్ వర్సెస్ హరీష్ రావు ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఉంది. కవిత ఎపిసోడ్ వల్ల ఆ ఎపిసోడ్ కాస్త చల్లబడి కేటీఆర్ హరీష్ రావు మరి సన్నిహితమైనట్టు కనిపిస్తోంది. కానీ అది స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్. అంటే ఇద్దరూ వారసత్వం కొరకు పోటీ పడుతున్నారు కనుక నువ్వు ఎంత సందర్భోచితంగా అవసరానికి కవిత ఇష్యూ వల్ల దగ్గరైనట్టు కనిపించినా ఆ స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్ పోదది. సో ఆల్రెడీ కేసీఆర్కు ఇదొక తీవ్ర మానసిక క్షోభకు కారణమవుతోంది బీఆర్ఎస్లో పరిణామాలు అని. సో బీజేపీ ఈజ్ వెయిటింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్లో ఏదైనా భారీ చీలిక వస్తుందా, కాంగ్రెస్లో ఏదైనా పరిణామాలు సంభవిస్తాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని మార్చాలి అని కాంగ్రెస్లో కొన్ని ప్రయత్నాలు నిరంతరం జరుగుతాయి కదా. ఆ ప్రయత్నాలకు అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా? స్పందిస్తే ఎలా, స్పందించకపోతే ఎలా? ఎందుకంటే ఇలా రకరకాల ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనుభవం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య, ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. ఆ సుఖేందర్ సింగ్ సుక్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాస్త అసంతృప్తి ఉంటే అక్కడ 6 ఎమ్మెల్యేలను లాగేశారు బీజేపీ. ఆడ ప్రభుత్వమే పడిపోతుందని ఒక దశలో అనుకున్నారు, కానీ జరగలేదు. కర్ణాటకలో డీకే శివకుమార్కే బీజేపీ గాలమేస్తుందని కూడా వార్తలు వచ్చాయి, కానీ ఇవేమీ జరగలేదు. కానీ అలా తెలంగాణలో కూడా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేస్తే అందరి పదవులు పోతాయి. ఒక రేవంత్ రెడ్డి పదవి పోవడం తర్వాత సంగతి, మంత్రుల పదవులు పోతాయి, ఎమ్మెల్యేల పదవులు పోతాయి, అందరి పదవులు పోతాయి. అందువల్ల అంత సులభంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకోను. కానీ ఆ ప్రయత్నం కూడా బీజేపీ ఆలోచిస్తారు. అంటే ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి రాజకీయ పరిణామాల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది ఆపరేషన్ కమలంలో రెండవ స్ట్రాటజీ. ఇక మూడవ స్ట్రాటజీ ఏంటంటే డీలిమిటేషన్. మీకు 2020 మీకు సెన్సెస్ అయిపోయాక, ఆఫ్టర్ ద సెన్సెస్ 2026 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటంటే అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతాయి. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల బార్డర్స్, జాగ్రఫికల్ బార్డర్స్ కూడా మారుతాయి. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్స్ ఉంటే ఇది 153 అవుతాయి. ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు నో అన్నది. జమ్మూ కాశ్మీర్ కేసు దీనికి అప్లై కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇప్పుడు పెరగవన్నారు. అందువల్ల రొటీన్గా డీలిమిటేషన్లో 119 పోయి 153 అవుతాయి. ఈ 153 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఉంది కనుక అవడం ఖాయం. సో అయినప్పుడు ఏమవుతుంది అంటే వాటి జాగ్రఫికల్ బౌండరీస్ను అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే దాన్ని తమకు బలమున్న ప్రాంతాలు ఏంటి, నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు అది పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ద్వారా మనకున్న సమాచారం ఆధారంగా వార్త రాస్తాం, విశ్లేషణిస్తాం. సో అది చరిత్ర అనుభవంలో తేలాల్సిందే. నీ దగ్గర ప్రూఫ్ ఉందా, డాక్యుమెంటేషన్ ఉందా, ఓత్ తీసుకొని ఎన్నికల కమిషన్ లాగా నన్ను అడిగితే నేను ఓతులు తీసుకొని చెప్పలేము. దట్ ఈజ్ నాట్ పొలిటికల్ జర్నలిజం. సో పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ఆధారంగా, క్రెడిబుల్ సోర్సెస్ ఆధారంగా, విశ్వసనీయ వర్గాల ఆధారంగా వచ్చిన సమాచారం బేస్ చేసుకొని మనకున్న పొలిటికల్ పర్స్పెక్టివ్తో విశ్లేషించి ఒక అవగాహనకు వస్తాం. సో దానికి ఓతులు తీసుకోవడము, డాక్యుమెంట్లు, ప్రూఫ్లు ఉండవు. సో మూడవది ఏంటి అంటే డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ తెలంగాణలో తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది అని. సో ఎలా చూస్తుంది ఇప్పుడు ఉదాహరణకు కూడా చెప్తాను మీకు కాంక్రీట్గా. హైదరాబాద్ ఉంది. హైదరాబాదులో కాంగ్రెస్ బలహీనంగా ఉంది, బీఆర్ఎస్కే సీట్లు వచ్చాయి. బీజేపీకి సాంప్రదాయకంగా హైదరాబాద్లో మొదటి నుంచి కొంత బలం ఉంది. ఇవాళ మీరు చూడండి, సికింద్రాబాద్ బీజేపీ సీటు, మల్కాజ్గిరి బీజేపీ సీటు, మీకు హైదరాబాదులో ఎంఐఎంతో గట్టి పోటీ ఇచ్చారు. చేవెళ్ళ, హైదరాబాద్ చివారులో ఉన్న చేవెళ్ళ బీజేపీ సీటు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. అంటే హైదరాబాద్ను కాన్సన్ట్రేట్ చేస్తూ డీలిమిటేషన్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ మూడో వ్యూహం. ఇందులో భాగంగా హైదరాబాద్లోనే ఒక 20 సీట్లు పెరుగుతాయని, అది కూడా ఇందులో ఒక 3 మాత్రమే ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఉంటాయి, 17 హిందూ డామినేటెడ్ సీట్స్ పెరుగుతాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.
ఇదే జరిగితే హైదరాబాదులోనే ఒక 40-45 సీట్లు ఉంటాయి. 153 సీట్లు అంటే 1/3 సీట్లు హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాదు తెలంగాణ జనాభాలో కూడా ఇలా 1/3 దాకా వస్తుంది కనుక, సో అందువల్ల హైదరాబాదులో తమకు ఆల్రెడీ బలం ఉంది కనుక హైదరాబాదును కాంగ్రెస్కు వీక్ ఉంది, తమకు బలం ఉంది. బీఆర్ఎస్ను కనుక బలహీనపరిస్తే హైదరాబాదులో ఇక తమకు ఎదురుండదు. ఆల్రెడీ హైదరాబాదులో మీకు తెలుగుదేశం అనుకూల ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణల వల్ల తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ వ్యూహంగా డీలిమిటేషన్ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలి అన్నది మూడవ ఎత్తుగడ బీజేపీ. నాలుగవది హిందుత్వ క్యాంపెయిన్, అంటే పెద్ద ఎత్తున మతపరమైన పోలరైజేషన్ను తీసుకురావాలి అని. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాం. రోహింగ్యా గురించి అప్పుడు తప్ప ఇంకెప్పుడు మాట్లాడలే. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు మాట్లాడతారు. అప్పుడు అమిత్ షా నుంచి మొదలుకొని అందరూ రోహింగ్యా అన్నారు. ఎక్కడ పోయారు రోహింగ్యాలు? జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రోహింగ్యాలు ముచ్చటే లేదు, మాటే లేదు. హైదరాబాద్ పేరు మారుస్తాం భాగ్యనగర్ అని, ఇవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వచ్చింది, మీరు గమనించండి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కాక మన కిషన్ రెడ్డి మాటల్లో చూడండి, ముస్లిం ఓబీసీలు అనే అంశం తీసుకొని పెద్ద ఎత్తున బీజేపీ రచ్చ చేస్తోంది. ఎందుకు? తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను కూడా తమకు అనుకూలమైన రాజకీయ భాష్యాన్ని బీజేపీ ఇస్తోంది. చూడండి, కాంగ్రెస్ వెనకాల, బీఆర్ఎస్ వెనకాల ఎంఐఎంఏ ఉంది. అందుకే ముస్లిం ఓబీసీలు అనే యాంగిల్ పట్టుకొస్తున్నారు. మీరు బీసీ రిజర్వేషన్లు ప్లస్ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అని. సో ముస్లిం బీసీ రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి వివరణ కూడా ఇచ్చాడు. అసలు రాజకీయ రిజర్వేషన్లలో కులమాద కేటగిరీలో ఉండవు ఏబిసిడి, ఇందులో ముస్లిం రిజర్వేషన్ ఎక్కడి అని. సో అయినా కూడా ఆ లాజిక్ అయితే వదలడం లేదు, ఆ వాదన అయితే వదలలేదు బీజేపీ. అందువల్ల పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి సోషో పొలిటికల్ టెరెయిన్ మతపరమైన పోలరైజేషన్కు అనుకూల ఉంటుంది కనుక, సో ఈ మతపరమైన పోలరైజేషన్ను కూడా ఎన్నికల సమయానికి పెంచి హిందూ మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్ కూడా చేయాలి అన్నది బీజేపీ తెలంగాణలో నాలుగో వ్యూహం. అందువల్ల సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తమకు అవకాశం ఉన్నటువంటి స్టేట్గా బీజేపీ భావిస్తోంది. అందుకే మీకు రాబోయే కాలంలో చూడండి, తెలంగాణ పైన బీజేపీ అన్ని వైపుల నుంచి ముట్టడిస్తుంది. ముప్పేట రాజకీయ ముట్టడి ఉంటుంది తెలంగాణ రాజకీయ రాజకీయాల పైన. అందువల్ల అందులో భాగమే ఇప్పుడు రామచంద్రరావు అన్న శాంపుల్ వాటా. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్తో అసంతృప్తులు టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న ప్రముఖులు బీజేపీ వేదికగా చూస్తున్నారు. వీరు కాకుండా యువత మేధావులు ఇతరులను బీజేపీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం అని ఒక మాట అనడం ఇదొక కారణం. అది ఇక ఐదో ఫ్యాక్టర్ ఎలాగ ఉంటుంది? మోడీ ఫ్యాక్టరు, జాతీయత, మోడీ ఫ్యాక్టరు, ఇవన్నీ లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీకి బాగా ఉపయోగపడే ఫ్యాక్టర్స్. అందుకే మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% ఓటింగ్ వస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 21% ఓటింగ్ వచ్చింది, 20% ఓటింగ్ వచ్చింది. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. అందువల్ల తెలంగాణ ఆపరేషన్ కమలంలో ఒక ఐదవ వ్యూహం ఏంటంటే, ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే 2028 డిసెంబర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతుంది. అది 2028 డిసెంబర్లో జరుగుతాయా అన్నీ, 2029లో కూడా అన్నీ కలిపి జరుగుతాయని. అది జరిగితే తమకు మరింతగా అడ్వాంటేజ్ అని తెలంగాణ బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే 2 ఎన్నికల మీకు ఉదాహరణలు చెప్పాను. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా ఓట్ల తేడా, భారీగా సీట్ల తేడా. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు గెలుచుకుంటే 8 ఎంపీలు గెలుచుకున్నారు. సో 20% ఓటింగ్ తేడా మొన్న మామూలు కాదు. సో ఐదో వ్యూహం ఏంటంటే, ఇది తెలంగాణ బీజేపీ నాయకత్వం చేతిలో లేదు, కానీ జాతీయ స్థాయిలో గనక జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి కనుక జమిలీ ఎన్నికలకు గనక వెళితే అది కూడా తెలంగాణలో తాము అధికారంలోకి రావటానికి ఉపయోగపడుతుంది అని. ఇది ఐదవది. ఆరవది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామన్న నినాదం 2023లో ఇచ్చారు. ఇప్పుడు బీసీ నాయకుడైన ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ,
మా వర్గీకరణ ద్వారా మాదిగలకు సానుకూలం కావాలని చూశారు. కృష్ణ మాదిగకు అపారమైన గౌరవాన్ని బీజేపీ ఇవ్వడం కూడా అందులో భాగమే. అయితే కృష్ణ మాదిగ డిజర్వ్స్ ఇట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఖచ్చితంగా డిజర్వ్స్ ఇట్. కృష్ణ మాదిగ డిజర్వ్ కాదని నేను అంటలేను. కృష్ణ మాదిగను గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటున్నాను. సో ఆర్ కృష్ణయ్య డిజర్వ్స్ ఇట్, కానీ ఆర్ కృష్ణయ్య గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ ఆశిస్తున్నది ఏంటి అని. ఇలా వివిధ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తున్న, సమాజంలో రెస్పెక్ట్ ఉండి హిస్టరీ ఉన్న, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ బిడ్డల కొరకు ఒక కృషి చేసిన చరిత్ర ఉన్నది. మీకు మాదిగా ఆ సాధికార ఉద్యమం కృష్ణ మాదిగ అయితే ఒక ఫినామినన్. తెలంగాణ తెలుగు సమాజంలో కృష్ణ మాదిగ ఒక చరిత్ర సృష్టించిన ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు. అందువల్ల వీళ్ళ గుడ్ విల్ కూడా తమ పొలిటికల్ క్యాపిటల్గా మార్చుకోవాలి అన్నది బీజేపీ ఎత్తుగడ. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడే జరిగింది ఇది. మీకు నరేంద్ర మోడీ మాదిగ ఉపకులాల సభకు వచ్చి కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తానని అన్నాడు చూడండి. సో ఈ 6వది సోషల్ ఇంజనీరింగ్. సో ఆ సోషల్ ఇంజనీరింగ్లో భాగమే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటున్నప్పుడు అగ్రకులాల ఓట్లు కూడా పోకూడదు కనుక అగ్రకులాలకు చెందేటువంటి నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా చేశారు ఎన్నికలు లేని సమయంలో. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలమైన ఓట్ బేస్లో అప్పర్ కాస్ట్ కూడా ఒకటి. సో అందువల్ల ఆ సోషల్ ఇంజనీరింగ్ 6వది. సో ఈ 6 విధాలుగా తెలంగాణలో అధికారం రావటానికి బీజేపీ ఒక పకడ్బందీ వ్యూహంతో వస్తుంది. సార్, ఇక ఫోన్ ట్యాపింగ్పై బండి సంజయ్ సిబిఐ విచారించాలి అని చెప్పేసి అంటున్నారు. సిట్ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఆయన సిబిఐఏ కనుక విచారించి ఉంటే కేటీఆర్ని జైల్లో వేసేవాళ్ళమంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమంటూ కేటీఆర్ అంటున్నారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఇలా చూడాలి సార్. సిబిఐ ఈడీ విచారణకు వస్తే బీఆర్ఎస్ తమ గుప్పిట్లో ఉంటుందని, ఇంకేముంది అందులో. బీఆర్ఎస్ను తమకు కావాల్సినట్లు ఆడుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం. బండి సంజయ్ ఎందుకంటా, లేకపోతే సిబిఐ ఏ కేసును ఇప్పుడు పరిష్కరించింది నాకు చెప్పండి. దేశంలో జగన్మోహన్ రెడ్డి పైన 11 ఏళ్ళ నుంచి కేసులు ఉన్నాయి సిబిఐడి. అవి ఇప్పటికైనా పరిష్కారం అయినాయా? ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరిష్కారం కావటానికి ఆఖరికి అంతర్వేదిలో ఒక రథం దగ్ధమైంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక కావాలని చేయించని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా దాన్ని సిబిఐకి అప్పచెప్పిండు. ఏమన్నా తేలిందా చెప్పండి? సిబిఐ ఏం తెలిసింది చెప్పండి నాకు. ఇలా సిబిఐ ఈడీకి వెళ్ళి ఏ కేసులు తేలినాయి చెప్పండి. ఇక సిబిఐ ఈడీని దేనికి వాడుతున్నారు? దేశమంతటా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. 95% ఆఫ్ పొలిటికల్ కేసెస్ అన్నీ ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయి. ఒకవేళ బీజేపీలో చేరితే ఆ కేసులు దాదాపు ఆగిపోతాయి. హేమంత్ బిశ్వా శర్మ, అశోక్ చౌహాన్ మహారాష్ట్రలో, ఇలా దేశమంతటా మనకు ఉదాహరణలు. బీజేపీలో చేరకపోయినా బీజేపీ వైపు కాస్త మెతకబడిన మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లాగా కేసులు ముందుకు పోవు. జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు కదలవు. ఇది మనం చూస్తున్న వ్యవహారం కదా. అందువల్ల సిబిఐ ఈడీకి ఇవ్వమని బీజేపీ అడగడం ఉద్దేశం ఏంటంటే, మేము బీఆర్ఎస్తో ఆటలాడదలుచుకున్నాం, మాకు అనుకూలంగా కేసీఆర్ను జుట్టు మా చేతిలో ఉండాలి, అందుకని మాకు అప్పచెప్పండి అని అంటారు. సో టెలిఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి అంత అమ్మాయి ఇక్కడ వాళ్ళకెందుకు అప్పచెప్తాడు? సో పొలిటికల్ డిమాండ్ ఎందుకంటే మాకు అప్పచెప్తే మేము చూసుకుంటాం. సో సిబిఐ మీకు ఇంకా నీ మీద సిబిఐ కేసు ఉంది, ఈడీ కేసు ఉంది, మా బీజేపీకి మద్దతు ఇస్తావా లేదా, విలీనం చేస్తావా లేదా, మాకు ఎంపీ సీట్లను మాకు ఇచ్చేస్తావా లేదా, ఇట్లా 1,00,000 ప్రెషర్ పెట్టచ్చు అనేది ఎత్తుగడ. మాయావతి పైన ఇలాంటి సిబిఐడి కేసులు పెట్టడం వల్లనే ఆమె పొలిటికల్ యాక్టివిటీ బాగా తగ్గించుకున్నది అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మీకు మహారాష్ట్రలోనైతే ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులైన శివసేన ఎమ్మెల్యేలు బహిరంగంగానే డిమాండ్ చేశారు, మళ్ళీ మనం బీజేపీతో పోదాం, మేము భరించలేకపోతాను ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులని. అజిత్ పవార్ పైన ఈ కేంద్ర సంస్థలు కేసులు పెట్టినాకనే 70,000 కోట్ల కుంభకోణం అని ప్రైమ్ మినిస్టర్ మోడీనే ఆరోపించాడు. ఆయన వెళ్ళి బీజేపీలో చేరి ఆయన అక్కడ ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇలా దేశమంతటా చూస్తున్న వ్యవహారం కదా. అందువల్ల కేసీఆర్ను తన చేతిలో పెట్టుకోవటానికి, కేసీఆర్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న డిమాండ్ ఇది. ఇంతకన్నా నిజంగా న్యాయం చేయాలంటే నాకు చెప్పండి, కేసీఆర్ పైన ఏ కేసు కేంద్రం పెట్టింది ఇప్పటివరకు చెప్పండి? ప్రతిరోజు కేసీఆర్ జైల్లో ఉండేటోడు, జైల్లో గది రెడీ ఉంది, కేసీఆర్ను మేమే అరెస్ట్ చేస్తాం,
మేమే జైలుకు పంపుతామని బీజేపీ నాయకులు బండి సంజయ్తో సహా అందరూ అంటుంటారు. నాకు చెప్పండి, అసలు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన ఎన్ని కేసులు పెట్టింది? ఆ మధ్య ఏదో అన్నారు, ఒక సహారా కేసు ఏదో ఉంది, ఓ ఎలుగుబంటి కేసు ఉంది అని. అవి ఏమైనా కూడా ఏమైనా తెలివాయి. సో ఎలుగుబంటి కేసు అంటే ఇంటి పేరు ఎలుగుబంటి. సో అలా ఇలా మీకు ఏదో ఒక 2 కేసులు చెప్తారు, అవి కూడా ఏమైనా ఎవరికి లేదు. సో మరి ఏమైంది అసలు? బీఆర్ఎస్ నేతలు ఎవరిపైనైనా కేంద్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టింది? ఉన్నదల్లా ఒక కవిత పైన లిక్కర్ స్కామ్, అది కూడా తెలంగాణతో సంబంధం ఉన్న కేసు కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీకి సంబంధించిన స్కామ్ అది. సో మనం ఆల్రెడీ బండి సంజయ్ చెప్పాడు కదా, కవిత పైన కేసులు ఎత్తివేస్తే బీఆర్ఎస్ని విలీనం చేస్తానని మా కేటీఆర్ ప్రతిపాదించారు. సీఎం రమేష్ దానికి సాక్షి అని బండి సంజయ్ ఈ మధ్య అన్నారు. కవిత ఇదే రకమైన ఆరోపణ చేసింది అంటే ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం దేనికి? ఇదికేనా? ఓహో, కేటీఆర్ మళ్ళీ ప్రతిపాదించాలనా బీఆర్ఎస్ను? మరి బీజేపీలో విలీనమా, పొత్త ఏదో ఒకటి చేసడానికేనా? అంటే రాజకీయ అవసరాల కొరకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసును మేము ఉపయోగించుకుంటాం, మాకు అప్పచెప్పండి అని అడుగుతున్న డిమాండ్ కనిపించడం లేదా ఇది? సరే, ఇకపోతే సుంకాల సమస్య తేలితేనే భారత్తో చర్చలు, అప్పుడే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చిస్తాము అంటున్నారు. అంటే 50% సుంకాలు విధించినా ట్రంప్ ఇంకా శాంతించలేదు అని అనుకోవాలా ఏంటి సార్? శాంతించలేదని అర్థమవుతుంది, అసలు చర్చలే జరపమంటున్నాడు కదా. దీనికి ఇప్పుడు ప్రశ్న మనం చాలా వివరంగా చాలాసార్లు చెప్పాము. ఇండియానే, నిన్న కూడా చెప్పాము, ఇండియానే సింగిల్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చైనా మనకన్నా ఎక్కువ కొంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనా కొంటే 38% మనం కొంటున్నాం. పైపుడ్ గ్యాస్లో చైనా 30% కొంటుంది, ఇండియా దాదాపు ఏమీ కొనడం లేదు. ఎల్ఎన్జీలో కూడా చైనా 21% కొంటుంది, మనం కొనడం లేదు. సో ఏ రకంగా చూసినా రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ జరిపే అతిపెద్ద దేశం చైనా. చైనా పైన మాత్రం 30% టారిఫ్ అంటున్నాడు, మన పైన మాత్రం 50% టారిఫ్ ఇంకా పెంచుతా అంటున్నాడు. అసలు ఏమైనా లాజిక్ ఉందా? చైనానేమో అమెరికాకు స్ట్రాటజిక్ రైవల్, వ్యూహాత్మక ప్రత్యర్థి, మనమేమో స్ట్రాటజిక్ అలై, వ్యూహాత్మక మిత్రదేశం. వ్యూహాత్మక మిత్రదేశంలోమో ఇంత అన్యాయంగా టార్గెట్ చేసి వ్యూహాత్మక ప్రత్యర్థి విషయంలోనూ రాజీ పడుతున్నాడు ట్రంప్. ఇది క్లియర్గా కనబడుతోంది కదా. అలాగే మీకు అమెరికన్ ట్రేడ్, వేరే వాళ్ళు పక్క పెట్టండి, రష్యాతో అమెరికా కూడా ట్రేడ్ చేస్తోంది. ఇప్పుడు ఈ 5 monthsలోనే, అంటే జూన్ 2025లోనే $2.4 బిలియన్ ట్రేడ్ చేసింది అమెరికా రష్యాతో. అంతకు ముందు ఏడాది 5 నెలలతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. యురేనియం ఎగ్జోఫ్లోరైడ్ అనే మెటీరియల్ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది, అమెరికా న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడుతున్న ఇదో కూడా చెప్పాడు. అదైతే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేయడం 28% పెరిగింది. మీకు ఈవెన్ ఫెర్టిలైజర్స్ కూడా దాదాపు ఇప్పుడు ఒక 5 monthsలోనే $806 మిలియన్ ఇంపోర్ట్ చేసుకుంది అమెరికా. ఇది ఈ ఇయర్ మొత్తానికైతే $1.82 బిలియన్ అవుతుంది. ఇది కాక $1 బిలియన్ విలువైన పలేడియం దిగుమతి చేసుకుంది. రష్యాతో అమెరికాని ఇంత ట్రేడ్ చేస్తుంటే ఇండియాను ఎందుకు దాడి చేయడం? ఇక నేను నిన్న చాలాసార్లు చెప్పాను, యూరోపియన్ యూనియన్ అసలు రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియనే. సో ఇంకా లాజిక్ ఏమైనా ఉందో అసలు ఎక్కడన్నా? సో మరి ఇండియా పైన ఇంత టార్గెట్ చేసి ఆఖరికి ట్రేడ్ చర్చలు కూడా లేవు అంటున్నాడు. ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇది మనకున్న క్వశ్చన్. ఏం చేయాలి అన్నప్పుడు, ఒకటి, దీనికి అమెరికాతో స్పష్టంగా ఒక సంకేతాన్ని ఇవ్వాలి. మేము మీతో చర్చలకు సిద్ధం, మా కీలకమైన కన్సర్న్స్ అడ్రస్ చేస్తూ మీరు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామంటే సిద్ధం. ఇప్పుడు భారత ప్రజలపైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం లేని అంశాల్లో మనం కావాలంటే రాయితీ ఇవ్వచ్చు అమెరికాకు. ఎందుకంటే ఎనీ ట్రేడ్ నెగోషియేషన్ వన్ సైడెడ్గా ఉండవు. మనం కొన్నిట్లో కన్సెషన్ ఇవ్వాలి, అమెరికా కొన్నిట్లో కన్సెషన్ ఇవ్వాలి. సో మనం ఇవ్వగలిగేది ఇంకో చూడండి, కొన్ని మా దేశ ఎకానమీ పైన ప్రభావం చూపని, మా దేశ ప్రజల జీవితాల మీద ప్రభావం చూపని అంశాల్లో మేము కాస్త రాజీ పడటానికి సిద్ధమే. కానీ అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ పైన రాజీ లేదు. ఎందుకంటే ఇది దేశ ప్రజల వెన్నెముకనే విరగొట్టేటువంటి అంశం. అది ప్రధానమంత్రి కూడా స్పష్టంగా చెప్పాడు. ఇది అమెరికాకు మనము నెగోషియేషన్లో, డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో చెప్పగలగాలి. ఇది చెప్పాలి కూడా, చెప్తున్నాం కూడా. ఉదాహరణకు మీకు
హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో పెద్ద అల్లరి చేశాడు. దాన్ని మీరు ఇండియాలో అమ్మనిస్తలేరండి. మనం భారత ప్రభుత్వం సడలించింది. ఫలితంగా ఏమైంది, ఆ సడలించ రాయితీ ఇవ్వకముందు 83 అమ్మినాయి. ఇంత అయితే టోటల్ హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ ఇండియాలో 83 అమ్మినాయి. ఈ రాయితీ ఇచ్చాక 280 అమ్మినాయి. ఏమవుతుంది, పెద్ద కొంపలే మునగదు. సో అలాగే అమెరికన్ విస్కీకి మనం సడలింపించాం. ఇలా కొన్నిటిపైన ఇండియా రాయితీ ఇచ్చిన ఇండియన్ ఎకానమీ, భారత ప్రజల లైవ్లీహుడ్స్ పైన ప్రభావం పడదు. అలాంటి వాటిలో రాజీ పడటానికి సిద్ధమే తప్ప కోర్ కన్సర్న్స్ వచ్చినప్పుడు అగ్రికల్చర్, డిఫెన్స్, డైరీ ఇలాంటి విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు అనేది స్పష్టంగా అమెరికాకు డిప్లొమాటిక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి. ట్రంప్ నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు, డెడ్ ఎకానమీ అని నీచంగా మాట్లాడుతున్నాడు. సో అది ట్రంప్ పర్సనాలిటీ. అది ట్రంప్ ఎక్కడైనా అలాగే బిహేవ్ చేస్తాడు. ట్రంప్ స్ట్రాటజీ, నెగోషియేటింగ్ స్కిల్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం, ఎదుటి వ్యక్తిని బెదిరించడం. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక టీవీ షోలో, లారీ కింగ్ షోలో, సో ఆ ట్రంప్కి ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే లారీ కింగ్ దానికి సమాధానం చెప్పలేక ఏమన్నాడు తెలుసా, నా చైర్ కాస్త వెనక్కి లాక్కోవచ్చా, నీ బ్రీత్, శ్వాస చాలా స్మెల్ వస్తుంది, మీకు ఎవరు చెప్పలేదా ఇలా, మీ వాసన, మీరు మీ శ్వాస చాలా ఘోరంగా స్మెల్ వస్తుంది అన్నాడు. ఆమె వెంటనే మా లారీ కింగ్ ఏమనాలో అర్థం కాక షాటర్ టోటల్గా. సో అందువల్ల ట్రంప్ అలా అవమానిస్తాడు. తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అయినాక వెళ్ళిపోతూ లారీ కింగ్ చెప్పాడట, అర్థమైందన్న నెగోషియేషన్ స్కిల్ ఇట్లుంటుంది అని. అంటే కేవలం ఒక కష్టమైన ప్రశ్న టీవీ షోలు అడిగితే ఆన్సర్ చెప్పలేక ప్రశ్న అడిగిన వారిని అవమానించడం, ఇది ట్రంప్ లక్షణం. అందుకే ఇండియా డెడ్ ఎకానమీ అని మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏమంటున్నారు, ట్రంప్ పిచ్చివాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు, మనమెందుకు దానికి మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిప్లై అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు. మీరు మోడీ మౌనంగా ఉన్నాడు అంటున్నారు సార్. ట్రంప్ పిచ్చోడు, పిచ్చోంతో మనం ఎందుకు, మరి పిచ్చోంతో ఎందుకు కలవటానికి పోయిండు మోడీ? సో పిచ్చోడితో కలవడానికి వైట్ హౌస్ ఎందుకు పోయిన పోవద్దు కదా. సో పిచ్చివాడా మంచివాడా సంబంధం లేదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అట్లని చెప్పి నేను అమెరికాతో కొట్లాడమని, అమెరికాతో సంబంధాలు తెగదెంపులు చేసుకోమని అనడం లేదు. దట్స్ మూర్ఖత్వం అవుతుంది. కానీ ఎక్కడ రాజీ పడగలము, ఎక్కడ రాజీ పడలేము, ఎక్కడ క్లియర్ డిమార్కేషన్ లైన్ అనేది అమెరికాకు మనం తెలియజేయాలి. అయినా అమెరికా వినలేదనుకుందాం, రెసిప్రోకల్ టారిఫ్ మనం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే 50% టారిఫ్ వేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికాలో అమ్మవు, ఇంపాసిబుల్. టెక్స్టైల్ రంగం ఉంది, మన టెక్స్టైల్ ఎగుమతులు అత్యధికం అమెరికాకే. టెక్స్టైల్ సెక్టర్ కంప్లీట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. అందుకే మీరు స్టాక్ మార్కెట్లో చూడండి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ కంపెనీస్ షేర్లన్నీ 15%, 18%, 20%, అబౌట్ 20% పడిపోయాయి. సో అందువల్ల ఎలాగూ ఇండియా 50% టారిఫ్ వేస్తే భారతదేశ వస్తువులు ఏవి అమెరికాలో అమ్ముడు పోవు. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. దాదాపు ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఉంటే పోతే, ఆ ఎమర్జెన్సీ వాడికి ఆల్రెడీ ట్రంపే ఎగ్జంప్షన్ ఇచ్చాడు, ఫార్మా ఇట్లాంటి వాడికి కొంత ఎగ్జంప్షన్ ఇచ్చాడు. సో అందువల్ల మనం 50% నీవు మా పైన వేస్తే మేము కూడా 50% వేస్తాము. ఎందుకంటే ట్రంప్ చెప్పిన ప్రిన్సిపల్, నేను చెప్పేది కాదు. రెసిప్రోసిటీ అని ట్రంపే వాడాడు. రెసిప్రోకల్ టారిఫ్ సిద్ధపడాలి. అది ఘర్షణ పడమని అంటలేను, అది ఇప్పుడే చేయమని అంటలేను. టేక్ యువర్ టైం. ఎందుకంటే అమెరికాతో మనకు మిత్రదేశం, అమెరికాతో సంబంధాలు ఉండాలి. 4 మిలియన్ 40 లక్షల మంది ప్రౌడ్ అండ్ ప్యాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్. సో వీ నీడ్ అమెరికా. దట్ డజంట్ మీన్ విల్ క్రాల్ బిఫోర్ అమెరికా. అమెరికా మనకు అవసరం, కానీ అమెరికా కాళ్ళ మీద పడటానికి ఒక ఆత్మగౌరవం ఉన్న భారతదేశం సిద్ధపడదు కదా. ఇట్స్ ఎ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్. సో ఎనీథింగ్ ఈజ్ నెగోషియబుల్ ఇన్ లైఫ్. హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ నెవర్ నెగోషియబుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా నెగోషియేట్ చేసుకోవచ్చు. బేరసారాలు, టారిఫ్లు, వస్తువులు, ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు, డబ్బులు అన్నీ. కానీ ఆత్మగౌరవాన్ని నెగోషియేట్ చేసుకోకూడదు. ఒక్కసారి ఆత్మగౌరవాన్ని నెగోషియేషన్కు పెడితే ఇక నథింగ్ దట్ యూ కెన్ డూ. 200 ఏళ్ల బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి నిలిచిన భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని నెగోషియేట్ చేసుకోం. అదే సమయంలో అమెరికాతో ఘర్షణ పడమని కానీ, అమెరికాను తృణీకరించమని కానీ,
అమెరికాతో సంబంధాలే పెట్టుకోవద్దని కానీ నేనేం మాట్లాడడం లేదు. ఎస్ వీ నీడ్ అమెరికా, బట్ అమెరికా ఆల్సో నీడ్స్ ఇండియా. ఇది మర్చిపోవద్దు కదా. ఇండియా నీడ్స్ అమెరికా, అమెరికా ఆల్సో నీడ్స్ ఇండియా కదా. అందువల్ల ఇది ట్రంప్తో మనం వివరించాల్సిన తీరు. ఇక రెండవది ఆల్టర్నేట్. ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ స్వాట్ అనాలిసిస్ అని, వీక్నెస్ను స్ట్రెంగ్త్గా, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. జీవితంలో ఎవరు సక్సెస్ అవుతారంటే థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఇండియా షుడ్ కన్వర్ట్ దిస్ థ్రెట్ ఇంటూ ఆపర్చునిటీ. ఆ ప్రక్రియ కూడా మొదలైంది. ఇవాళ ఈ 2-3 రోజుల్లో మీరు చూడండి, అజిత్ దోవల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మన ఫారిన్ మినిస్టర్ మాస్కోకి వెళ్ళారు. ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకు వస్తున్నారని ప్రకటించారు. ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ లులా డిసిల్వా మోడీతో మాట్లాడాడు. లులా డిసిల్వాని ఇండియాలో పర్యటించమని మోడీ ఆహ్వానించాడు. నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ లూలా వస్తున్నాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్తున్నాడు. ఈ మంత్లోనే చైనా ప్రెసిడెంట్ జింపింగ్ రాబోతున్నాడు ఇండియాకు. సో వాట్ డస్ దిస్ ఇండికేట్? బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా ట్రంప్కు నిద్రపట్టని బ్రిక్స్. సో దీన్ని మరింతగా స్ట్రెంథెన్ చేయాలి. అయ్యా ట్రంప్, మాకు అమెరికాతో స్నేహం అవసరం, కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకొని స్నేహం చెయ్యం. నీవు వద్దనుకుంటే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని రెండవ మెసేజ్గా ఇవ్వాలి. మూడవది, కొన్ని దేశాలు ఉదాహరణలు చెప్తాను ఏం చేస్తున్నాయో తెలిస్తే మనమేం చేయాలో అర్థమవుతుంది. ట్రంప్ ఏ దెబ్బ అయితే కొట్టాడో అదే దెబ్బ వాళ్ళు కొడుతున్నారు. అమెరికా ఏ పనైతే చేసి ఇతర దేశాలు లొంగ తీసుకోవాలని చూస్తున్నాడో సేమ్ లాంగ్వేజ్లో ఆ దేశాలు చెప్తున్నాయి. ఉదాహరణకు అమెరికా మిత్రదేశం అండ్ యూరోపియన్ కంట్రీ స్పెయిన్ మీకు F-35 ఇటీవల మోడీ పర్యటన సందర్భంగా కూడా భారతదేశం F-35 యుద్ధ విమానాలు కొనబోతుందని ట్రంప్ ప్రకటించాడు. స్పెయిన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది, క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు మాకు F-35 యుద్ధ విమానాలు అవసరం లేదు, యూరో ఫైటర్స్ కొంటామని పైకి చెప్తున్నది. యూరోప్ డిఫెన్స్ ఇంటగ్రేషన్లో భాగంగా మేము F-35 కొనకుండా యూరో ఫైటర్లు కొంటున్నాం అంటున్నారు. రియాలిటీ ఏంటంటే ట్రంప్ టారిఫ్లు విధించిన స్పెయిన్ పైన కనుక స్పెయిన్ రిటాలియేషన్గా F-35 కొనము అని ప్రకటించింది. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళారు. స్విట్జర్లాండ్ పైన 39% టారిఫ్ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ కనీసం స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఇప్పుడు ఏమైంది? స్విట్జర్లాండ్ $9 బిలియన్ F-35 కాంట్రాక్ట్ను ఇలా వదులుకోవాలని చూస్తుంది. సో మీకు రెండవ దేశం అంటే స్పెయిన్, స్విట్జర్లాండ్ ఉదాహరణలు చెప్పాను. ఇలా చాలా కంట్రీస్ ఆలోచిస్తున్నాయి. సో దే వాంటెడ్ టు క్యాన్సల్ అమెరికన్ కాంట్రాక్ట్స్. నీవు మా దేశం పైన టారిఫ్లు వేస్తే మీ దేశ యుద్ధ విమానాలు మేము ఎందుకు కొనాలి? మీ దేశ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎందుకు? ఇవాళ పేపర్లో, తెలుగు పేపర్లో చూశాను, అమెరికా ఆయుధాలు కొనడం కూడా భారతదేశం ఆపుతుంది అని. అయితే భారత ప్రభుత్వం దాన్ని అబద్ధమని ఖండించింది. బట్ నథింగ్ రాంగ్ ఆల్సో. టెల్ అమెరికా ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ అండర్స్టాండ్స్. టెల్ ట్రంప్ ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ అండర్స్టాండ్. నీవు మా ఎకానమీని దెబ్బతీయాలని చూస్తే నిన్ను కూడా అక్కడే కొట్టగలం. నువ్వు 4 కొడితే మేము 1 కొడతాం. మేము మొత్తానికే కొట్టలేని అసమర్థులం కాం కదా. సో అనే అంశాన్ని మనం స్పష్టంగా అమెరికాకు తెలియజేయాలి. సో ఒక అండర్స్టాండింగ్ ద ఇన్నోవేటబుల్ ఇస్ ద జీనియస్ అనే సామెత ఉంది. ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడి లక్షణం. మనము ట్రంప్ ఉపద్రవాన్ని మనం కోరుకోవడం లేదు కూడా. ట్రంప్ ఉపద్రవాన్ని నివారించేందుకు చివరి వరకు ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఉపద్రవం వచ్చినప్పుడు ఏం చేస్తాం? తుఫాన్ రాకూడదని ఆశిస్తాం, తుఫాన్ రావద్దని కోరుకుంటాం. తుఫాన్ అంటూ వస్తుంది అని అనివార్యమైనప్పుడు ఏం చేస్తాం? దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాం. నేను ప్రిపేర్ కాము, ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందని తిట్టుకుంటూ కూర్చుంటాను అనవద్దు కదా. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ ట్రంప్ సైక్లోన్. ఎస్ సార్. ఇకపోతే దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది సార్. గాజా స్వాధీనం, ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకి ఆ దేశ భద్రతా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది సార్. సో ఇది ఎలా చూడొచ్చు, ఏం జరగబోతోంది? తీవ్రమైన వ్యతిరేకత అన్ని వైపుల నుంచి వస్తుంది. ఆఖరికి ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ కూడా దీన్ని అంగీకరించలేదు. ఇది చాలా ప్రమాదకరము. ఒక అన్ఎండింగ్ వార్లోకి మనం వెళ్ళిపోతాం, ఒక ఊబిలోకి కూరుకుపోతామని. ఎందుకంటే ఇజ్రాయెల్ గతంలో అనుభవాలు కూడా ఉన్నాయి. 2006 వరకు 2005 వరకు ఇజ్రాయెల్ గాజాను ఆక్యుపై చేసి ఉంది.
2005లో బయటకు వచ్చి ఎన్నికలు జరిపితే హమాస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నాడంటే ఆల్రెడీ గాజాలో చాలా ప్రాంతం ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆక్రమణలోనే ఉంది. 20 ఏళ్ళుగా గాజాకు ఉండే అన్ని సరిహద్దులు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఒక రకంగా ఇజ్రాయెల్ను దిగ్బంధనం చేసి ఉంచారు. సరిహద్దులు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి. లోపల కూడా ఇజ్రాయెల్ మిలిటరీ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అందువల్ల అడుగడుగున ఇజ్రాయెల్ దిగ్బంధనంలో గాజా ఉంది. ఇప్పుడు దాన్ని టోటల్గా ఆక్రమించేస్తామంటున్నారు. ఆక్రమించేస్తామంటూ ఇంకా నెతన్యాహు ఏమంటున్నాడు, మేము దాన్ని పాలించము, హమాస్ పాలించదు, మేము పాలించము అంటున్నారు. మరి ఎవరు పాలిస్తారు అంటే ఇఫ్ యూ క్రియేట్ ఎ వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్, అది ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందో ఒక అనుభవంలో ఇజ్రాయెల్కే అనుభవం ఉంది. అసలు హమాస్ ఎలా పుట్టింది? హమాస్ పుట్టుకనే కారణం ఇజ్రాయెల్ ఏకపక్షంగా పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాలరాస్తుంటే ఆ సిచ్యువేషన్ నుంచి హమాస్ పుట్టింది. ఇవాళ హమాస్ కన్నా ప్రమాదకరమైనది పుడుతుంది. ఇప్పుడు అల్ఖైదాను తో వ్యవహరించిన తీరు వల్ల, ఇరాక్లో జరిగిన పరిణామాల వల్ల ఐసిస్ పుట్టింది. అందువల్ల ఇజ్రాయెల్కి అర్థం కాదు. అందుకే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఇది చాలా డేంజరస్. ఎందుకంటే హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ అని మాత్రమే ఇజ్రాయెల్ అంటుంది. కానీ హమాస్ ఇస్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. 20 ఏళ్ల కింద ఎలక్ట్ కావచ్చు, తర్వాత ఎన్నికలు కాకపోవచ్చు. కానీ హమాస్ అనేది పాలస్తీనా ప్రజలతో ఎంబెడైన ఆర్గనైజేషన్. అఫ్కోర్స్ హమాస్ పైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది, పాలస్తీన్లు తిరగబడుతున్నారంటున్నారు. ఆ వార్తలు ఎంత నిజమో తెలియదు. కానీ స్టిల్ హమాస్ ఈజ్ కంప్లీట్లీ ఇంటగ్రేటెడ్ ఇంటూ గాజన్ సొసైటీ. సో అందువల్ల రేపు జరగబోయేది ఏంటి? ఇజ్రాయెల్ ఆక్రమిస్తే ఒక అర్బన్ వార్ఫేర్ జరిగే ప్రమాదం ఉంది. అంటే అడుగడుగున గల్లీలో మీకు యుద్ధమే జరిగిపోతుంది. ఇంకా తీవ్రమైన మానవ మారణహోమం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆల్రెడీ చైనా వ్యతిరేకించింది. చైనా పక్క పెట్టండి, యూకే వ్యతిరేకించింది. అమెరికాతో ఇరాక్ యుద్ధం, లిబియా యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం, అన్ని యుద్ధాల్లో కలిసి వచ్చిన యూకే వ్యతిరేకించింది. ఫ్రాన్స్ వ్యతిరేకించింది. జర్మనీ ఇజ్రాయెల్కు మిలిటరీ సప్లైస్ నిలిపివేసింది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు, ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని. ఎందుకంటే ఇంకా ఇజ్రాయెల్ హోస్టేజెస్ హమాస్ చేతిలో ఉన్నారు, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు. సో ప్రపంచం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా నేను ఆక్రమిస్తా అంటున్నాడు. ఎందుకు అంటే నెతన్యాహుకు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే యుద్ధము తీవ్ర రూపం దాల్చాల్సిందే, ఏదో ఒక ఘర్షణ కొనసాగించాల్సిందే. నెతన్యాహు యుద్ధము ఆపిన మరుసటి రోజు ఆయన ప్రభుత్వం పతనమవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, అందుకే మీరు గమనించండి. హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరింది, హమాస్తో దాదాపు అయిపోయింది, ఇరాన్తో యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ సిరియా మీద పడ్డాడు కొంతసేపు, అది కూడా ఆగిపోతే ఇప్పుడు గాజాను ఆక్రమిస్తా అంటాడు. అంటే నిరంతరము యుద్ధం ఉంటేనే నెతన్యాహు పవర్లో ఉంటాడు. అందరికీ తెలిసిన విషయం. మీరు ఇజ్రాయెల్ మీడియా చదవండి, ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుల మాటలు చదవండి. నెతన్యాహుకు ఉన్న మద్దతు ఇచ్చే కోalition గవర్నమెంట్లో ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్ట్ ఉన్నారు. వాళ్ళను సంతృప్తి పరచకుండా ఆయన ప్రభుత్వం ఉండదు. ఆ కరప్షన్ ఛార్జెస్ ఉన్న నెతన్యాహు పైన భారీ ఎత్తున, ఈవెన్ ఆయన ప్రధానమంత్రి పదవి కోల్పోతే జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఆయన పాపులారిటీ రేటింగ్స్ భారీగా పడిపోతున్నాయి. ఎన్నికలు జరపాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో చాలా నారో మెజార్టీతో ఎన్నికలు జరపాలి, పార్లమెంట్ రద్దు చేయాలన్న తీర్మానం వీగిపోయింది. ప్రజల్లో అనేక సర్వేలు చెప్తున్నాయి ఎన్నికలు కావాలని ఇజ్రాయేలీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెతన్యాహు పాపులారిటీ పడిపోతుందని. అందువల్ల ఆయనకున్న ఏకైక మార్గం అధికారంలో ఉండాలంటే ఇజ్రాయెల్కు యుద్ధం ఉండాలి. సో అందుకొరకు ఇప్పుడు గాజా ఆక్రమణకు పూనుకుంటున్నాడని. ఇదే జరిగితే పరిస్థితి తీవ్ర రూపం దాల్చి పశ్చిమాసియా మరింత రావణ కాష్టంగా మారుతుంది. అందుకే సౌదీ అరేబియా, జోర్డాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, అనేక యూరోపియన్ కంట్రీస్, చైనా, రష్యా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా నేను గాజాను ఆక్రమిస్తాను అంటున్నాడు. దాని పర్యవసనాలు ఏంటో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.